మీరు మీ చాలా ఇంటర్వ్యూస్ చూశాను అబౌట్ విజయవాడ పాలిటిక్స్ అండ్ యువర్ ఫ్యాసినేషన్ టువర్డ్స్ మార్షల్ ఆర్ట్స్. మీ పాత ఫొటోస్ చూశాను. ఇవి చూసిన తర్వాత శివ చూస్తుంటే హీరో గారు చేసిన ఫైట్స్ ఇవన్నీ మీరే చేయించినట్టు అనిపిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ యూ డైరెక్టెడ్ ద ఫైట్ సీక్వెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. దట్ ఈస్ ట్రూ బికాజ్ నాకున్న మిడి నాలెడ్జ్లో నాకు ఉట్టి స్టమక్ పంచ్ జా హిట్ రెండు తెలుసు. మొత్తం సినిమాలు అయ్యి ఉంటాయి రెండు. అవును సార్, అందరూ కొత్త వాళ్ళతో చేశారు. అప్పుడు జగన్ కానీ చిన్న కానీ వీళ్ళందరూ కూడా అప్కమింగ్ యంగ్ ఆర్టిస్టులు. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసినాక మీకు స్టాండౌట్గా అమల గారు కనిపించారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అమల గారు ప్రతి సీన్లోనూ చాలా చలాకీగా చాలా క్యారెక్టర్లోనే ఉన్నారు పూర్తిగా. అందరూ న్యాచురల్గా చేసిన అమల గారు పర్టికులర్లీ స్టాండౌట్గా కనిపించారేమో. కొన్నిసార్లు నాగార్జున గారు కూడా డామినేట్ చేశారేమో అనిపిస్తుంది. రేపు నీతో పని ఉంది సార్. ఇంకా నా వల్ల కాదు సార్, నేను ఆపుకోలేను సార్. చెప్పండి వరం గారు. And you see, obviously Amla's character is the only thing in the film which is little away from all of them are rowdies, gundas, and they might be standing for good or bad. She is the only person who's normal, and I wanted that classy look and the sophistication which is naturally in Amla to as a juxtaposition to the rest of the ruggedness. Yeah. సార్ హాయ్ సార్. నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే బ్లాస్ట్ అయిపోతాను సార్. లోపల అజయ్ సార్ ఎంత ఎనర్జీ వచ్చిందంటే ఇక్కడ సార్ ఎంత ఎనర్జీ ఉందంటే నేను ఈ విషయం చెప్పకపోతే నేను పేలిపోతాను సార్. నిజంగా చెప్తున్నాను. గాయ్స్ మేక్ సమ్ నాయిస్. వాట్ అ నాస్టాల్జిక్ మూమెంట్. అండ్ 36 years బ్యాక్ మీరు ఎంత ఇంపాక్ట్ చేశారో నాకు అంత గుర్తుండకపోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం గూస్ బంప్స్ ఎవ్రీ సీన్. నేను చెప్పా చిన్నా గారు చనిపోయిన సీన్ కూడా లేదు, ఈ పాట మిస్ అయింది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు క్లారిటీ వచ్చింది. ఓ మమ్మల్ని కొంచెం అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ఎంటర్టైనింగ్ ఉండాలని కొన్ని సీన్లు మీరు కట్ చేశారు, బట్ అవి కూడా మాకు గుర్తున్నాయి సార్. నిజంగా చెప్తున్నా 36 years బ్యాక్ నానాజీ 2 లారీల జనాల్ని తీసుకొచ్చి శివ ఆడి మనుషులు వేసే శివ 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 ఎవడి శివ అడిమన్న దేవుడా సార్. నిజంగా చెప్తున్నా ఇది అన్యాయం సార్. అండ్ మీరు ఇంకొక మాట అన్నారు, ఇంకొక శివ ఉండరు సార్ మాకు తెలుగు ఇండస్ట్రీలో. శివ అంటే మా నాగ్ సారే. అండ్ ఇంకొకటి సార్, ఇంకొకటి ఇది మాత్రం క్వశ్చన్. నాగార్జున గారిని చూస్తే మన్మధుడు మా తెలుగు రాష్ట్రాలకి. ఇంత హ్యాండ్సమ్, ఇంత అంటే ఇంత ఇలా ఉండే మా నాగ్ సార్ని ఇన్ని ఫైట్లు ఆయన శివాలో పెట్టాలని మీకు ఎలా వచ్చింది సార్? అంటే ఆయన చూస్తే ఇంత రొమాంటిక్ హీరోగా ఉంటారు కదా, నిజమే కాదండి? అవునా కాదా? చెప్పండి సార్, ఇది మాత్రం మీరు చెప్పాల్సిందే. అంటే ప్రైమరీలీ నాకు లవ్ స్టోరీలు ఇష్టం ఉండదు. నాకు నాగార్జున ఓన్లీ సీ మై శివ. ఓకే సార్. నాగ్ సార్ హియర్ సార్. హాయ్ సార్. హియర్ సార్. లెఫ్ట్ రైట్. దిస్ ఈజ్ రాణి సార్. హాయ్ రాణి సార్, ఫస్ట్ నుంచి కూడా అంటే మా ఫాదర్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పడం శివ మూవీ గురించి, కానీ ఇంట్లో టీవీలో చూడడం ఓకే, బట్ ఫస్ట్ టైం థియేట్రికల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు సో నిజంగా చాలా మంచిగా అనిపించింది సార్. నాగ్ సార్ని ఎప్పుడు మేము మన్మధుడిగానే చూస్తాము మాకు తెలిసినప్పటి నుంచి, బట్ ఆ లుక్స్ ఫెంటాస్టిక్ సార్. అమల గారిని మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు సో వీ ఫీల్ ద మోర్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ బోత్ ఆఫ్ యూ సార్. మొన్న కూడా బిగ్ బాస్లో చూసినప్పుడు కూడా పర్ఫామ్ చేసినప్పుడు లిటరల్లీ గూస్ బంప్స్ మూమెంట్. ఇప్పుడు అంటే మీరు ఈ సినిమాలో అమల గారితో కలిసి యాక్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ద సమ్ మూమెంట్స్, ఏమైనా కొన్ని మూమెంట్స్ మెమరీస్గా మిగిలిపోయినవి ఉంటాయి కదా, సో కొన్ని ఏమైనా షేర్ చేసుకోండి. హౌ కెన్ ఐ టెల్ యూ, మీకు ఎలా చెప్తాను? శివాతో కోయిన్సిడెంట్ అంటే ఆ మూవీ చేస్తున్న టైంలో ఉన్న మూమెంట్స్. ఐ రియలీ పర్టికులర్గా చెప్పలేం. ఇట్ వాజ్ లైక్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ అస్ వర్ ఫ్రెండ్స్ enjoying every bit of it. I really can't tell you. రిలీజ్ అంటేనే సో చాలా బజ్ ఉంది. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా మేము వెళ్ళి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారు. సో ఈ రిలీజ్ కాకుండా మళ్ళీ శివాని మళ్ళీ రీమేక్ చేస్తే ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్? ఏదర్ నాగ చైతన్య గారు కానీ అఖిల్ కానీ టేక్ ఓవర్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? I don't think they have the courage or the guts. RGV, good evening. RGV సార్. RGV గారు సార్ ఒక నిమిషం సార్. శివ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆర్జీవి సో
ఎక్కడో మేము అలాంటి ఆర్జీవీని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది సార్. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి బ్లాక్ బస్టర్స్ ఆర్జీవీ నుంచి? అది వచ్చినప్పుడు. ఆర్జీవి గారు, ఆర్జీవి యా, శివ సినిమాకి సౌండ్ డిజైనింగ్ అండ్ పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మేజర్ హైలైట్. ఇళయరాజా గారివి అప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒకలా ఉంటే ఈ సినిమాకి పర్టికులర్గా సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ మిక్సింగ్, పర్టికులర్గా మీరు ఫైట్ సీన్స్లో కొట్టే షాట్స్కి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్కి చాలా ఎప్రిషియేషన్ వచ్చింది. మీరు ఇళయరాజా గారు పక్క నుండి సినిమా మొత్తం చేయించుకున్నారా, లేదంటే యాజ్ యూజువల్గా? సి, ఒక 2 things అండి. ఇళయరాజా గారికి అలా మ్యూజిక్ చేయాలి నేను చెప్పలేదు. దట్ కంప్లీట్లీ హిస్ క్రెడిట్, అబ్సల్యూట్లీ. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ బికాజ్ నేను ఆయనకి సౌండ్ ఎఫెక్ట్స్ వేసి చూపించాను కాబట్టి ద ఫస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ వెన్ హీ కేమ్ అవుట్, చాలా తక్కువ మ్యూజిక్ చేద్దాం అన్నారు. ఎందుకంటే లొడలొడ మాట్లాడితే ఎవరు వినరు, అప్పుడప్పుడు మాట్లాడితే వింటారు. నువ్వు ఆల్రెడీ నీ టేకింగ్లో పర్ఫార్మెన్సెస్, సౌండ్ ఎఫెక్ట్స్ అంత చేస్తున్న ఇంపాక్ట్ మళ్ళీ నేను వచ్చి వాళ్ళందరి మీద పడితే అన్నిటికీ వాల్యూ పోతుంది అని చెప్పారు. సో మై ఓన్లీ క్రెడిట్ ఐ విల్ టేక్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ దట్ ఐ హ్యాపెన్ టు షో హిమ్ విత్ ద సౌండ్ ఎఫెక్ట్స్ విచ్ వాజ్ ద ఫస్ట్ టైం ఎవర్. ఓకే. అండ్ ఇప్పుడు 2 songs తీసేసి ప్లే చేశారు ఈ సినిమా 4Kలో. అవి తీసేయడానికి రీజన్ ఇందాలు చెప్పారు కదా, కానీ ఆ సాంగ్స్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో దాని గురించి ఏమన్నా చెప్పండి. అంటే ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్ కదండి. ఓకే. అది అండ్ మీరు దేవుడిని జస్ట్ ఫెల్ట్, అంటే ఇప్పుడు సాంగ్స్ మెమరీలో ఉండటానికి ఇప్పుడు ఇన్ని సినిమాలు చూసి ఈ టైంలో ఆ టేకింగ్ స్టైల్ కానీ, ఆ కొరియోగ్రఫీ అండ్ సిచ్యువేషన్లో రావడం, అండ్ ఎస్పెషలీ సౌండ్తో ఎంత ఎన్హాన్స్ అయ్యాక స్లో డౌన్ చేస్తాయని నాకు ఇద్దరికి అనిపించింది. దట్స్ రీజన్ వి టుక్. అప్పుడు యాక్చువల్లీ టు ఆన్సర్ ఆల్సో రాము, దే వాజ్ వన్ ఆఫ్ ద ఓన్లీ ఫార్ములాస్ వి ఫాలోడ్. సినిమాలో 5 పాటలన్నా మినిమం ఉండాలి అని అప్పుడు చాలా ఒక ఐఎస్ఐ మార్క్ లాగా ఉండేది. అండ్ కిస్ మీ రాంగ్ నంబర్ అనేది కూడా వి డెంట్ వాంట్ టు డూ షూట్, బట్ అది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ పీపుల్ అందుకుని ఉన్నాయి. అండ్ సో దట్స్ వై ఇప్పుడు మాకు ఛాన్స్ దొరికింది, తీసాము. అండ్ బట్ ద సాంగ్స్ ఆర్ అటాచ్డ్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం. హూ ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ ద సాంగ్ కెన్ వాచ్. ఓకే. ఆర్జీవి గారు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు దేవుణ్ణి నమ్మరు కదా, ఈ సినిమాకి శివ అని ఎందుకు పేరు పెట్టారు? నా పేరు రామ్ గోపాల్ ఎందుకు? వన్ మోర్. ఇప్పుడు శివ అనే సినిమా పర్టికులర్గా November 14th చిల్డ్రన్స్ డే, అది కార్తీక మాసం, శివుడికి ఇష్టమైన మాసంలో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? మీరు దొంగతనంగా శివుడిని ఆరాధిస్తారా? ఆ డిస్టెన్స్ నాగార్జున చేసింది. నాకు సార్ థ్యాంక్ యూ చెప్పారు, మాకు తెలియని కూడా తెలియదు. సో సార్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అమలా గారి కాంబోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. యాక్చువల్లీ నేను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టలేదు. ఇలా శివ మూవీ రిలీజ్కి వెళ్తున్నానంటే మా మదర్ మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ గురించి చెప్పి మరీ నన్ను చాలా బాగుంటాయి, మేము ఆ రోజుల్లో మల్టిపుల్ టైమ్స్ చూసేవాళ్ళం అని చెప్పారు. సో మీ ఇద్దరిని మళ్ళా ఆన్ స్క్రీన్లో చూసే ఛాన్సెస్ ఉన్నాయా? ఐఎమ్ ఆల్సో విషింగ్, నేను కూడా ఐఎమ్ ఆల్సో విషింగ్ ఫర్ అ ఛాన్స్. ఓకే. ఆర్జీవి గారు లాస్ట్ సిండికేట్ అని ఒక సినిమా మీద వస్తుంది సార్, చాలా బయట బజ్ ఉంది. అది దాంతోనైనా హిట్ కొడతారా శివ రేంజ్ లో? అది చెప్పాను, వచ్చినప్పుడు వస్తుంది. నాకు లెట్స్ టాక్ అబౌట్ శివ. హాయ్ సార్, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేము చూసిన తర్వాత రిలీజ్ చూసాక నేనైతే విజిల్స్ వేసాను చాలా చోట్ల, పేపర్స్ లేవని టిష్యూ పేపర్స్ చింపి మరి వేసాను. అయితే మై ఫస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే సార్, చాలా మంది రిలీజెస్ చేశారు, చాలా చూస్తే కనుక ఒక ప్రాఫిట్ వేలో చూశారు, అంటే ఒక ప్రాఫిట్ వేలో రిలీజ్ చేసి అన్నది మాకు కనిపించింది. బట్ కమింగ్ టు శివ, ఎవ్రీథింగ్ ఆ శివ యొక్క సోల్ అన్నది మాకు కనిపించడం జరిగింది. సో అంటే దీన్ని చాలా సోల్ఫుల్గా తీసుకుని చేయడం జరిగింది. అంటే ప్రతిదీ కూడా మీరు ఇంత బిగ్ బాస్లో కూడా చెప్పడం జరిగింది, లైక్ ఆర్జీవి దగ్గరుండి అన్నీ చేశారు, రిలీజ్ అప్పుడు ఎంత టైం పట్టిందో దీనికి కూడా అంతే తీసుకున్నారు. యూ టేక్ ఇట్ వెరీ పర్సనల్ సార్, దాని గురించి షేర్ చేసి. శివ ఇస్ వెరీ పర్సనల్.